హాయ్ అండి, నేను మీ గీత. నేనైతే 11 ఇయర్స్ బేబీకి అయితే ఫ్రాక్ అయితే కటింగ్ అయితే వేస్తున్నది అయితే బాడీ పార్ట్ పైన. ఇది మెజర్మెంట్ అయితే చూద్దాం. ఫస్ట్ అయితే ఒక లైన్ ఇలా తీసుకోవాలి. షోల్డర్ అయితే బేబీస్ కదా 5 ఇంచెస్ పెట్టాలి. 4 మినిమం 5 ఇంచెస్ పెట్టుకోవాలి. నేనైతే 5 ఇంచెస్ అయితే మార్క్ అయితే వేసుకున్నా. హైట్ వచ్చేసి అయితే 8.5 పెట్టుకుంటున్నాను. 8.5 ఇంచులు అయితే హైట్ పెట్టుకుంటున్నా. చిన్న బేబీస్ కదా, హైట్ అయితే తక్కువనే పెట్టుకోవాలి, ఎక్కువ పెట్టద్దు. లైన్ గీసేసుకుంటున్నా. 8.5 మార్క్ వేసుకొని 1 లైన్ అయితే గీసేసుకున్నా. చూడండి, ఇలా అయితే మార్క్ వేసుకున్నా. ఇక్కడికి 5 ఇంచెస్ అయితే వచ్చేసింది. ఇది కాదు, ఇలా లైన్ గీసుకొని హైట్ వచ్చేసి 8.5 ఇంచులు అనమాట. ఇక్కడికి కిందికి మన ఖర్చులకు వెళ్ళాలి కదా, అందుకే ఒక 1 లైన్ ఎక్స్ట్రా అయితే గీసుకోవాలి. ఇప్పుడు నెక్ పెట్టుకున్నాం. నెక్ అయితే 3 ఇంచెస్ పెట్టుకోవాలి. ఫ్రంట్ నెక్ అయితే 3 ఇంచెస్ అయితే ఫ్రంట్ 3 ఇంచెస్ అయితే మార్క్ అయితే వేసుకున్నా. చూడండి, 3 ఇంచెస్కి మార్క్ అయితే వేసుకున్నా. హైట్ వచ్చేసి కిందికి కూడా డౌన్ వచ్చేసి 3. ఎక్కువ హైట్ పెడితే కూడా బాగుంటుంది, చిన్నపిల్లలు కదా, హైట్ కొంచెం తక్కువ ఉంటేనే బాగుంటుంది అనమాట. లోతు వచ్చేసి 3 ఇంచెస్ అయితే మార్క్ వేసేసుకున్నా. ఇంకా ఆమ్ రౌండ్ వచ్చేసి అయితే 4 ఇంచెస్ అయితే చాలన్నమాట బేబీస్కి. చంక రౌండ్, ఆమ్ రౌండ్ అంటే చంక రౌండ్ అయితే 4.5 రౌండ్ అయితే వేసుకుంటున్నాం. ఇలా చూసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి ఎంత లెంత్ ఉందో, షోల్డర్ లెంత్ ఎంత ఉందో కింద కూడా అదే లెంత్ చూసుకొని మార్కింగ్ అయితే వేసుకోవాలి. చూడండి, ఇక్కడ 5 ఉంది, కింద కూడా 5 ఉంది కదా. కాకపోతే ఈ చంక రౌండ్ అనేది కిందికి డౌన్ అయితే నేనైతే 4.5 అయితే తీసుకున్నా. ఇటు కూడా మార్క్ అయితే వేసుకున్నాం. ఇలా మార్క్ అయితే వేసుకోవాలి. చిన్న మధ్యలో ఒక లైన్ కొట్టేసుకొని ఒక 1 ఇంచు లోతు తీసుకొని లోతు అయితే తీసేసుకున్నాం రౌండ్. బేబీస్ కదా, చిన్న బేబీ అనమాట, 11 ఇయర్స్ బేబీ కదా, జస్ట్ చిన్న 21 ఇంచెస్ అనమాట. 21 ఇంచెస్ ఇలా మార్క్ వేసుకొని ఇలా పెట్టేసుకోవాలి. ఎంత వచ్చేసింది ఇక్కడికి? ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వచ్చేసింది అనమాట చెస్ట్ లూజ్. నడుము 20 అయితే మార్క్ అయితే వేసుకో. 20 నడుములో వచ్చేసి 20 అనమాట. అది 4 ఫోల్డింగ్ వేసుకుంటే 5 వచ్చేసింది. ఇక్కడికి 1 మనం డాట్స్ వేసుకుంటాం కదా, డాట్కి 1 ఇంచెస్ వదులుకోవాలి. ఖర్చులకు 2 ఇంచెస్ డాట్కి 1 ఇంచు, 1 ఇంచ్ నుంచి మళ్ళీ ఇక్కడ 2 ఇంచెస్ ఇలా ఖర్చులకి 2 ఇంచెస్. ఇక్కడ నుంచి ఇక్కడికి మనమైతే ఇలా మార్క్ అయితే చేసుకుందాం. ఇప్పుడు నెక్ రౌండ్ అయితే తీసుకుందాం. నెక్ రౌండ్ అయితే నేనైతే రౌండ్ నెక్ అయితే తీసేసిన. ఇప్పుడైతే కటింగ్ అయితే వేసుకుందాం. చూడండి, ఇలా అయితే మార్కింగ్ అయితే చేసేసుకున్నాం బేబీస్కి. ఎప్పుడే కానీ ఈ హైట్ వచ్చేసి బేబీస్కి హైట్ మనం ఎంత తక్కువ పెట్టుకుంటే అంత లుక్ వస్తుంది అనమాట బేబీస్కి. ఓకేనా, ఎక్కువ హైట్ అస్సలు పెట్టుకోవద్దు. కటింగ్ అయితే వేసుకున్నాము.
ఇవి డాట్స్ అయితే పెట్టుకున్నాను ఇలా. నెక్ రౌండ్ ఫస్ట్ షోల్డర్ దగ్గర కటింగ్ అయితే చేసుకున్నాం. తర్వాత ఇప్పుడైతే నెక్ రౌండ్ అయితే కటింగ్ అయితే చేసేసుకున్నాం. బ్యాక్ నెక్ కూడా సేమ్ కటింగ్ అయితే చేసేసుకున్నాం. చాలా ఈజీ మెథడ్ అనమాట. బేబీస్కి మినిమం 5.5 4.5 పెట్టుకోవాలంట షోల్డర్ ఎంతో. దాని నుంచి నెక్ వచ్చేసి నెక్ డీప్ వచ్చేసి 2.5 అంతే. కిందికి డౌన్ వచ్చేసి 3 పెట్టుకోవాలి, 3 ఇంచెస్. ఇది వచ్చేసి ఆర్మ్ రౌండ్ వచ్చేసి 4.5 పెట్టుకోవాలన్నమాట. ఓకేనా, చాలా ఈజీ మెథడ్ అనమాట. మీ ఇంట్లో మీ పిల్లలకు కూడా మంచిగా ఇలా చూసి నేర్చుకొని అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా, స్కిప్ చేయకుండా చూడండి అసలుకి. సరేనా ఫ్రెండ్స్, చూడండి చాలా చాలా ఈజీ అనమాట. మంచిగా మీ ఇంట్లో మీ పిల్లలకైతే పండగ దసరా సీజన్ అయితే వచ్చేసింది కదా, మంచిగా అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసుకోండి. ఇంకా ఇలా నేను చూపించిన విధంగా అయితే. ఓకేనా, బాయ్. నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్. ఇట్లా నన్ను ఎంకరేజ్ చేయండి. నేను ఇంకా వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను. సరేనా ఫ్రెండ్స్, ఇంకేమైనా అర్థం కాకపోతే కామెంట్లో అయితే పెట్టండి, నేనైతే కటింగ్ అయితే చూపిస్తాను. ఓకేనా, బాయ్.